వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బనగానపల్లె పట్టణం స్త్రీ శిశు సంక్షేమ కార్యాలయం నందు అంగన్వాడీ వర్కర్ల ధర్నా. ఇల్లందు మండలంలోని కొమ్రారం అటవీ అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం. ఇసుక రీచ్లను ఆకస్మిక తనిఖీలు చేసిన ములుగు ఏఎస్పీ. సూర్యాపేట జిల్లాలో గల లింగమంతుల జాతరకు ఎమ్మెల్సీ శ్రీమతి కవిత పాల్గొని స్వామివారికి బోనాన్ని సమర్పిస్తూ ప్రత్యేక పూజలు. ఇక వివరాల్లోకి వెళ్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంగా కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మద్దతుగా మీడియా సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మరియు డాక్టర్ రియాజ్ తెలంగాణ రాష్ట్రీయ గ్రంథాలయ చైర్మన్ హైదరాబాద్ నుండి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతు తెలపడానికి కరీంనగర్కు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం గ్రాడ్యుయేటెడ్ సోదర సోదరీమణులు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి తమ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మైనార్టీ అధ్యక్షులు ఎండి తాజ్ అక్బర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. 8 बजे स्कूल रहना बोले तो 7 बजे को घर में शुरू करना और 7 बजे के अंदर लेडी टीचर्स कुकिंग होना, बच्चों को प्रिपरेशन कर देना उतना आसान नहीं. वो भी रिक्वेस्ट कर रहे हैं कि हमारा पुराना टाइमिंग्स होना बोल के एक बोल रहे हैं. ये गेस्ट फैकल्टी का कुछ प्रॉब्लम्स है, कॉन्ट्रैक्ट फैकल्टी का कुछ प्रॉब्लम्स है और ये प्राइवेट स्कूल का टीचर्स को भी प्रॉब्लम्स है. ये रस्मा बहुत दिनों से लड़ रहे हैं कि प्राइवेट स्कूल का टीचर्स को हेल्थ कार्ड से दिलवाने के लिए, बट अभी तक तो वो सक्सेस नहीं होता. लेकिन अब मैं कांग्रेस पार्टी का एक ग्रेजुएट एमएलसी कॉन्टेस्ट के हिसाब से मैं वादा कर रहा हूँ कि हर एक प्राइवेट स्कूल का टीचर्स को हेल्थ कार्ड्स गवर्नमेंट से दिलवाने के लिए मैं अच्छी तरह कोशिश कर लेता हूँ. अगर नहीं है तो ज़रूर मेरे तरफ से VNR फाउंडेशन की तरफ से उन लोगों को 3 लाख का एक इंश्योरेंस देने के लिए भी मैं तो तैयार हूँ. एक्सीडेंट इंश्योरेंस ये 3 लाख का, मैक्सिमम 3 लाख का मेरा तरफ से पर्सनल, ये गवर्नमेंट का नहीं, मेरा तरफ से हर एक प्राइवेट स्कूल टीचर या ये 4 डिस्ट्रिक्ट है, करीमनगर, आदिलाबाद, मेदक, निज़ामाबाद, जो प्राइवेट स्कूल टीचर्स है उन लोगों को मेरे तरफ से वो देने के लिए भी मैं तैयार हूँ. अब ये प्राइवेट जूनियर डिग्री कॉलेज मैनेजमेंट तो सफ़र हो रहे थे उन लोगों का फीस रीइंबर्समेंट के बारे में. अब देख रहे हैं कि ऑलमोस्ट ऑल 4 साल से स्कॉलरशिप 1 रुपया भी नहीं आ रहे हैं, लेकिन इन्हें तो सैलरीज पे करना, बसेस रन करना, जो मेरी प्रॉब्लम्स, सो वो तो तकलीफ़ में है ज़्यादा. मैं ऑलरेडी रिक्वेस्टेड द गवर्नमेंट टू रिलीज़ एटलीस्ट लिटिल अमाउंट. दे सेड दैट आने वाले 2-3 महीने में ज़रूर हम पुराना का जो पेंडिंग स्कॉलरशिप्स है वो क्लियर करेंगे बोल के मैं, मेरा फेलो कोलिग्स है वो, या उसको ज़रूर मैं या अश्योरेंस दे रहा हूँ कि या प्रीवियस जो एरियर्स हैं वो आने वाले 2-3 महीने में ख़त्म कर देंगे और नेक्स्ट ईयर ऑनवर्ड्स एवरी 3 months वंस हम उनको स्कॉलरशिप्स देने वाले के लिए मैं ज़रूर कोशिश करता हूँ और अपील भी कर लेता हूँ. ये प्राइवेट स्कूल का है, कॉलेजेस का, जो प्राइवेट स्कूल का मैनेजमेंट्स को भी कुछ प्रॉब्लम्स है. उन लोगों को अफिलिएशन के वक्त ज़्यादा तकलीफ हो रहा, पैरेनोसी या प्ले ग्राउंड सब ऐसे हो रहे हैं. मैं उन लोगों को ही वादा कर रहा हूँ कि आप लोगों का रिन्यूअल. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోవడంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ స్లాబ్ అయిందని కాంగ్రెస్ పార్టీ కర్నూలు సిటీ ప్రెసిడెంట్ షేక్ జిలానీ బాషా తెలిపారు. ఈ రోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బజావో గంట ప్లేట్లు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షేక్ జిలానీ బాషా మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అన్నారు. బడులకు వెళ్లే పిల్లలకు అమ్మకం, వందనం అంటూ సూపర్ 6 పథకాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు సుధాకర్ బాబు, ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు బతకన్న, ఎస్సీ సెల్ అధ్యక్షులు బజారన్న, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఆఫీస్ ఇన్ఛార్జ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. హామీలు ప్రజలకు అమలు కాని హామీలన్నీ అందరినీ ఇచ్చిన తర్వాత ఈరోజు మాట మార్చి ఖజానా ఖాళీ అంటున్నారు. ఇది చాలా తప్పు. ప్రజలను మోసం చేయడం చాలా తప్పు. ప్రజలందరూ మొక్కబెట్టారు. మీరు హామీలు అమలు కాలేవు, మా దగ్గర ఖజానా లేదన్న విషయం మీకు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మీరు చూశారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అప్పు చేశారో మీరు చూశారు. ఖజానా ఖాళీ ఉన్న విషయం మీకు బాగా తెలుసు. ఇది సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక్కడ కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మీకు ప్రతిదీ అవగాహన ఉంది. అవగాహన ఉన్న తర్వాత కూడా ఓన్లీ అధికారం కోసమే మీరు ఆలోచించారు. అధికారం వచ్చిన తర్వాత ప్రజలను ఈ రకంగా మోసం చేయడం ఎంతవరకు న్యాయం? రైతు భరోసా అన్నారు, 22 రూపాయలు ఎక్కడ? 22 రూపాయలు రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చారా? ప్రతి పిల్లాడికి 15,000 అన్నారు, ఎక్కడ 15,000 ఇస్తున్నారా? మీరు తల్లికి వందనం పేరిట 15,000 రూపాయలు ఇస్తామన్నారా? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారా? మీరు ఒకసారి ఆలోచించండి. 3 సిలిండర్లు ఇస్తామన్నారు సంవత్సరానికి, ఇస్తున్నారా? 3 సిలిండర్లు. ఉచిత బస్సు సౌకర్యం అన్నారు, ఇస్తున్నారా? ఉచితంగా బస్సు మహిళలకి. మేము ఇంతకుముందు కూడా ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వట్లేదని చెప్పి ఒక ప్రోగ్రాం కూడా చేశాము. మీరు ఎందుకు కళ్ళు తెరవట్లేదు? ఇంతవరకు ఎందుకు నిద్రపోతున్నారు? దయచేసి ఇక్కడైనా నిద్ర మేల్కోండి. 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు 15,000 రూపాయలు ఇస్తామన్నారే నెలకి, నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారే. ఇవన్నీ ఎక్కడున్నాయి హామీలు? మోసం చేసి కదా మీరు ఓట్లు వేయించుకుంది. మీకు నిజంగా ఓటు బ్యాంక్ ఉందా ఆంధ్రప్రదేశ్లో? ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచించండి. మీకు ఓటు బ్యాంక్ లేదనే బీజేపీని కలుపుకున్నారు, మీకు ఓటు బ్యాంక్ లేదనే పవన్ కళ్యాణ్ గారు కలుపుకున్నారు. అందరూ కలిసి అధికారం చేపట్టిన తర్వాత ఈరోజు ఇలా మోసం చేయడం ఎంతవరకు న్యాయం? కాంగ్రెస్ తరఫున గట్టిగా డిమాండ్ చేసి అడుగుతున్నాము. ఇలాంటి అమలు కాని హామీలు ఇవ్వడం చాలా తప్పు. ఇంకోసారి ఇలా చేయకండి. ఇకనైనా 9 నెలలు అయిపోయింది, ఇకనైనా హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు పరచండి అని కాంగ్రెస్ తరఫున డిమాండ్. కర్నూలు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నక్షా టౌన్ ప్రాపర్టీ సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రీనగర్లో గల టీఎస్డబ్ల్యూఆర్ఎస్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష పాయింట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి రాజయ్య హాజరై ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సుల్తానాబాద్కు చెందిన యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్ని పాఠశాలలో పరీక్ష ప్యాడ్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి దాతగా అడిచెర్ల శ్రీధర్ తన వంతు సహాయ సహకారాలు అందించడం జరిగిందని అన్నారు. ప్రతి విద్యార్థి మంచి ఉన్నత స్థానంలో ఉండాలంటే చదువు ప్రధాన ఆయుధమని, ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్ కోసం మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని అన్నారు. మీకు 10th క్లాస్ పిల్లలకు సొసైటీ నుండి ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పెన్నులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సందర్భం ఏంటంటే మేము కూడా మీలాగా చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళమే, మేము ఎడ్యుకేషన్ వల్లనే ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చినాము. టీచర్స్ అయ్యిండు, హెడ్ మాస్టర్, ఎంఈఓ, ఇంకా ఇతర స్వచ్ఛంద సంస్థల నాయకులు, స్వచ్ఛంద సంస్థ సామాజిక సేవా కార్యకర్తలు, అందరూ కూడా మన పాఠశాల నుండి వచ్చినటువంటి వాళ్ళమే. మేము 10th క్లాస్ పిల్లలకు సొసైటీ నుండి ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పెన్నులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సందర్భం ఏంటంటే మన పాఠశాల నుండి వచ్చినటువంటి వాళ్ళమే,
మరి సమాజము నుండి మనము చిన్న స్థాయి నుండి ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి మళ్ళీ సమాజం కోసం ఏదైనా చిన్నగా హెల్ప్ చేయాలి, మనకు వీలైనంత హెల్ప్ చేయాలి. ఆ ఉద్దేశంతో తను చదువుకునేటువంటి పిల్లలకు మరి ఎగ్జామినేషన్ మెటీరియల్ కానీ ప్యాడ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇక తన గురించి చెప్పాలంటే ఈ స్వచ్ఛంద సంస్థను నడిపిస్తూ ఎంతోమంది పేదవాళ్లకు కరోనా టైం లోపల చాలామందికి మేమైతే వాట్సాప్లలో ఫోటోలు చూసినాం, పేపర్లో చూసినాము. అప్పుడు కరోనా కాలం లోపల బయటికి వెళ్ళలేని పరిస్థితి, చాలామందికి కూడా వాళ్ళ ఉద్యోగాలు డిస్టర్బ్ అయిపోయి, వాళ్ళ పనులు ప్రతిరోజు చేసుకునే కూలి పనులు డిస్టర్బ్ అయిపోయి వాళ్ళకి తిండికి లేనటువంటి పరిస్థితులలో తను కొంతమందిని సమీకరించి వాళ్ళ ద్వారా డోనర్స్ ద్వారా వాళ్ళకు బియ్యము, తర్వాత ఇంకా నిత్యావసర వస్తువులు, పూర్తిగా ఇంకా లేని వాళ్ళకు దుస్తులు బట్టలు ఇవ్వడము, తర్వాత మెడిసిన్స్ ఇవ్వడము, ఇంకా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేయడం. పాల్వంచ మండలం బోరు గ్రామానికి చెందిన గౌతమ్ అనే యువకుడు 2 సంవత్సరాల క్రితం రామచంద్రునిపేటకు చెందిన ఎజ్జు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కూతురు కావ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు. తన భర్తతో గొడవపడి ఇటీవల కావ్య తన 2 పిల్లలతో రామచంద్రునిపేటలోని తన తల్లి గారి ఇంటికి వచ్చింది. తన పిల్లల్ని చూడడానికి గత 14 రోజుల క్రితం రామచంద్రపేటకు వచ్చిన గౌతమ్ అత్తమామ బామ్మర్దులు దాడికి దిగారు. ఈ క్రమంలో తన ఒంటిపై మంటలు చెలరేగాయి. ఈ మంటలకు తట్టుకోలేని గౌతమ్ నీళ్ల హౌస్లో దూకాడు. గ్రామస్తుల సహకారంతో కొత్తగూడెం అక్కడి నుండి ఖమ్మం ఆసుపత్రులకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న ఉదయం మరణించాడు. అయితే గౌతమ్ను అత్తమామ బామ్మర్దులు కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారని గౌతమ్ తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కొడుకుని హత్య చేసిన అత్తమామలు బామ్మర్దులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బోర్డు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతే మరి ఎక్కడ బారి పోతాం, ఒడ్లు పండించుకున్నా అసలు ఎక్కడనే బారిపోతాం. ఆ రోజుల్లో చనిపోయినా పోయినా 11:30-11 మధ్యలో పోయినా. మళ్ళీ పెట్టరా కొత్తగా. నా కూతురు, నా భార్య, వీళ్ళందరూ, మా భార్య నా పిల్లగాళ్ళని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. ఎందుకంటే ఈ ఆస్తి కోసం వీటి కోసం నన్ను ఊరికే చిత్రహింసలో పెట్టి అక్కడి నుంచి ఇక్కడ రానియకుండా నన్ను అక్కడే ఉంచుకుందామని ప్లాన్ చేస్తారు వాళ్ళు, వాళ్ళ అమ్మోళ్ళు. ఎప్పుడు పోయినా గొడవలకే దారితీస్తున్నారు. అట్లా రీసెంట్గా మొన్న అట్లే వెళ్ళిన పిల్లగాళ్ళని చూసుకుందామని. పిల్లగాళ్ళని చూసొద్దామని వెళ్తే ఏమైంది, డోర్ కొడితే డోర్ తీయకుండా కిటికీలోంచి చూసి ఎంత పిలిచినా లేకుండా
కిటికీలోంచి చూస్తున్నారు. పోయి డోర్ కొడితే తీయలే. డోర్ కొడితే మళ్ళీ తీసి సడన్గా మీద పెట్రోల్ పోసారు. కార్తీక్, నితీష్, మా వెంకటేశ్వర్లు పోసి అగ్గిపళ్ళు అంటే ఇచ్చారు. ఎంతసేపు డోర్ కొట్టినా నితీష్, కార్తీక్ వీళ్ళు డోర్ గట్టిగా పట్టుకొని ఎంత నెట్టినా తీయట్లే. మన భయంతో ఒళ్ళు మంటతో వాళ్ళ దగ్గర ఉంటే నా పిల్లగాళ్ళు పాడవుతారు, నా పిల్లగాళ్ళకు బాగోలేదు, మంచి చెడు లేదు, తాత అంటే తెలియదు, ఏదంటే తెలియదు, అంత కఠినంగా పెంచుతున్నారు. ఒక పెదనాన్న అంటే తెలియదు వాళ్ళకి. అసలు పిల్లగాళ్ళకి వీళ్ళు ఎవరు తెలియకుండా వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకుండా బాగా పిల్లగాళ్ళకు కూడా టార్చర్ లాగా అయిపోయింది. పిల్లగాళ్ళని అంతా వేధిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం పూతరేకుల తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 160 కేజీల నకిలీ నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూతరేకుల తయారీలో కొద్ది కాలంగా నకిలీ నెయ్యి ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో అధికారులు దాడులు నిర్వహించారు. కొన్ని షాపుల్లో దాడులు జరుగుతున్న విషయం తెలుసుకొని మరికొన్ని షాపుల యజమానులు తమ షాపులను మూసివేశారు. కర్నూలు నగర శివార్లోని తాజ్ ఫంక్షన్ హాల్ సమీపంలో మంజునాథన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంటర్ప్రైజెస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిశ్రమల మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డిలు హాజరై ప్రారంభించారు. అనంతరం మంజునాథన్ మాట్లాడుతూ డేకనిక్ అంతర్జాతీయ గుర్తింపు పొందిందని, ఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్ బెస్ట్ ఇన్ క్లాస్ పేరుతో చిన్న పరిశ్రమను మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితల సహకారంతో తాము స్థాపించినట్లు తెలిపారు. తమ పరిశ్రమను ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభించడం తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ఇక్కడున్న 15 మందికి పైగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశం కల్పించడం కోసమే అన్నారు. ట్రూ ట్రాక్ 245 ట్రాక్ 3 ట్రాక్ ఉన్నాయన్నారు. 102, 104, 108 సిరీస్లో ఉన్నాయని అన్నారు. 2.95లో 92 సిరీస్ గ్లాస్ ఫ్యాబ్రికేషన్ మొత్తం ఇక్కడే తయారు చేసి కస్టమర్లకు అందుబాటు ధరలో అందజేస్తామని మంజునాథన్ స్పష్టం చేశారు. అనేది ప్రొఫైల్ ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇది డెకోనిక్ ప్రొఫైల్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్. ఫ్యాబ్రికేషన్ అండ్ విండోస్ అండ్ డోర్స్ ఇక్కడ మేము ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇక్కడ మనం సప్లై చేసి స్మాల్ ఇండస్ట్రీ తీసుకొని వచ్చాము కర్నూలుకి. మన యొక్క ఇక్కడున్న స్టూడెంట్స్కి చాలా ఇక్కడ వర్క్ జాబ్ కానీ 10-15 మంది వరకు మనకి వర్క్ జాబ్ కూడా ఇక్కడే ఇవ్వచ్చు. ఈ ఇండస్ట్రీ అనేది మన భరత సార్ ఆధ్వర్యంలోనే జరిగింది. సార్ వాళ్ళు చాలా వరకు మనకి ఈ ఇండస్ట్రీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి సార్ వాళ్ళు ఎన్నో ఇండస్ట్రీ తీసుకొని వస్తున్నారు. ఆయన ఆలోచించే విధానం, ఆయన ఆధ్వర్యంలో మేము కూడా ఆలోచించి ఈ కంపెనీస్లో వర్క్ చేసే బదులు మనమే సొంతంగా ఒక ఇండస్ట్రీ తీసుకొని వస్తామని ఇక్కడ స్మాల్ ఇండస్ట్రీ తీసుకొని రావడం వల్ల సార్ ఆధ్వర్యంలోనే జరిగింది. సార్ ఆధ్వర్యంలో మేము వెళ్తున్నాం.
ఆ సార్ రావడం కూడా మాకు చాలా సంతోషం అనిపించింది. మంత్రి గారు అక్కడ మన గౌరవ చరిత్రెడ్డి గారు ఇద్దరు రావడం మాకు మేడం గారు కానీ వచ్చి మాకు ప్రోత్సహించి మీకు మేము ఉన్నాం అని మాకు ప్రతిదానికి మేము ఉంటాం, ఏ కష్టం వచ్చింది మేము ఉంటాం, మీరు ముందుకు వెళ్ళాలని వాళ్ళిద్దరు సపోర్ట్ చేయడము మాకు చాలా సంతోషం అనిపించింది. కానీ రిబ్బన్ కట్ చేసి మా ద్వారా నుంచి వాళ్ళు ఏం ఆశించుకోకుండా మాకు ఎంతో తృప్తిగా హ్యాపీగా అనిపించింది. ఈ ప్రొఫైల్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్. ఈ 2 ట్రాక్ ఉంది, 2.5 ట్రాక్, 3 ట్రాక్. ఈ 3 ట్రాక్లో 102, 104, 108 సిరీస్ ఇస్తాం. మనకి 2.5 ట్రాక్లో 92 సిరీస్ ఉంది. ఈ సిరీస్లో మనకి గ్లాస్ కానీ ఇక్కడే సప్లై అవుతుంది, విండోస్ ఇక్కడే సప్లై అవుతాయి, ఇక్కడ ఫ్యాబ్రికేషన్ ఓవరాల్గా ఇక్కడే మేము అల్టిమేట్లీ కానీ బ్రాండ్ కూడా కస్టమర్లకు ఇస్తున్నాం. అంటే రీజనబుల్ రేట్లే, ఎక్కువ రేట్లు ఏం లేదు. ఊరికే కంపెనీ రేట్లు అని చెప్పి ఎక్కువ వేయడం లేదు, రీజనబుల్ రేట్ ఏది కానీ మనం ఇచ్చేది రేట్లు మాత్రం ఇక్కడే సప్లై అవుతుంది. ఇక్కడ నుంచి మనము మన కర్నూలు జిల్లా నుంచి పిల్లలకి సొంతంగా వాళ్ళకి వర్క్ వచ్చిందంటే ఇక్కడికే పిలిపించి వాళ్ళకి వర్క్ కూడా చేపిస్తాం, నేర్పించి ఇక్కడ సాలరీలు ఇచ్చి ఒక 20 నుంచి 30 మెంబర్స్ వరకు ఈ సప్లై చేయాలనేది మా ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాం సార్. మీ మీడియా ద్వారా నుంచి, మా మంత్రి గారి ద్వారా నుంచి, మన చరిత్ర మేడం గారి ద్వారా నుంచి మా కృతజ్ఞతలు నమస్కారం చేసుకుంటాం సార్. మీ మీడియా వాళ్ళే మా బిజినెస్ కూడా ముందు తీసుకోపోవాలని మిమ్మల్ని అనుకుంటున్నాం సార్. మంజునాథ్ సార్ నా పేరు, ప్రొపరేటర్ సార్ మంజునాథ్. సతీష్ సార్ పార్ట్నర్ సార్ మనకి. సతీష్ శ్రీనివాసులు అనేది ఫ్యాబ్రికేషన్ ప్రొడక్షన్ సార్. ఇద్దరు పార్ట్నర్స్ సార్ ప్రొడక్షన్. మాఘమాసం స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి విశ్వానంద గారు మణికొండ తన ఆశ్రమంలో ఇరు రాష్ట్ర కుటుంబ సభ్యులకు లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో దుష్ట శక్తి నిర్మూలన అష్టైశ్వర్య అనుగ్రహం కలగాలని ఆశిస్తూ శుభాశీస్సులు తెలియజేశారు. స్వర్గమోక్షప్రదాయకం ధ్యాత్వా నృసింహం దేవేషు దేవసింహాసనస్థితం స్వాహాస్యం త్రినయనం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.